అసలు దీపావళి ధనత్రయోదశి రోజున ఎలాంటి వస్తువులు కొనడం శుభం? ఆ వస్తువుల్ని ఏ దిశలో ఉంచితే అదృష్టాన్ని ఆకర్షిస్తాయో, అలాగే దీపావళి ధనత్రయోదశి రోజున అసలు కొనకూడని వస్తువులు ఏంటో, దీపావళి పండుగలో మన ఇంటి వాస్తు శక్తిని ఎలా పెంచాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనత్రయోదశి రోజు కుబేరుడు, లక్ష్మీదేవిని, ధన్వంతరిని పూజిస్తారు. ధనత్రయోదశి రోజు వెండి, రాగి, ఇత్తడి పాత్రలు కొనాలి. ఇవి మన ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తాయి. ధనత్రయోదశి రోజున కొత్త చీపురు కొనటం శుభసూచకం. ఇది ఇంట్లో దారిద్ర్యాన్ని, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు లేదా లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న చిత్రపటాన్ని కొనుగోలు చేసి పూజ చేయటం వల్ల జ్ఞానం, సంపద కలుగుతాయి. ధనత్రయోదశి రోజున వెండి, బంగారు ఆభరణాలు కొనటం శుభప్రదం. దీపావళికి శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం కొనుగోలు చేయాలి. శ్రీయంత్రంను పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, సంపద వృద్ధి చెందుతుంది. శ్రీయంత్రంను తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచాలి. లోహపు తాబేలు ప్రతిమను దీపావళికి ఇంటికి తీసుకుని రావటం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో ఉంచితే స్థిరమైన సంపద వస్తుంది. పీచు ఉన్న కొబ్బరికాయను దీపావళికి తీసుకురావటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ కొబ్బరికాయను పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించాలి. దీపావళికి గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకుని వచ్చి పూజ గదిలో ఉంచాలి. చెడు దృష్టి తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కొత్త ఫర్నిచర్, అలంకరణ వస్తువులు కొంటే ఇంటికి కొత్త శక్తిని తెస్తాయి. తులసి మొక్కను నరక చతుర్దశి రోజున నాటితే లేదా ఇంట్లో ఉంచితే చెడు దృష్టి పోతుంది. తులసి మొక్కను ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి. దీపాలు తూర్పు, ఉత్తరం, ఈశాన్యం దిశల్లో వెలిగించాలి. దక్షిణ దిశలో దీపాలు పెట్టకూడదు. అక్టోబర్ 21న శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు గుర్తుగా పూజ చేస్తారు. ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉండాలని కృతజ్ఞతతో వంట చేసి పంచుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈరోజు తయారు చేసిన వంటకాన్ని ఈశాన్యం దిశలో ఉంచి మొదట లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆహారం తీసుకుంటే శ్రేయస్సు కలుగుతుంది. దీపావళి చివరి రోజున యమద్వితీయ రోజున పశ్చిమ దిశలో దీపం వెలిగిస్తే కుటుంబ బంధం బలపడుతుందని నమ్మకం. దీపావళి పండుగ సమయంలో అసలు కొనకూడని కొన్ని వస్తువులు: ఇనుము, స్టీల్, అల్యూమినియం వస్తువులు, కత్తి, కత్తెర, చాకు, బ్లేడు వంటి పదునైన వస్తువులు, అలాగే నలుపు రంగు వస్తువులు, గాజు వస్తువులు, నూనె, నెయ్యి అసలు కొనుగోలు చేయకూడదు.